ఉపయోగం లేదని ఎన్నాళ్ళు నేను వదిలిపెట్టానే. ఇవాళ అర్థమైంది నువ్వు నాకు చాలా ఉపయోగం అని. ఇక నుంచి నిన్ను నేను సత్యనావదం. ఎవరా నువ్వు? నేను మొగుండి ఎవరా నువ్వు? నా పిల్లాన్ని నేను తీసుకెళ్తుంటే నన్ను కొట్టడం బాబు గారు లేదు అమ్మగారు లేదు. రారా నీకు కూడా నాకు కావాలేంటి? సరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తాకట్టు పెట్టుకోవడానికి, లేకపోతే బజారు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి. నీకెందుకు నా పిల్లాన్ని నా కాపు నా చేసింది చాలక నన్ను కొడతావు కదా. కాసుకో, నీ అంతు చూడకపోతే నా పేరు చచ్చికరే కదా. అమ్మా, ఇన్నాళ్ళు నీ కథ వినడమే కాదు ఇవాళ కళ్ళారా చూశాను తల్లి. వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. బాబు గారు, నీ జీవితం ఎందుకు ఇలా చితికిపోయిందో, నీలో నువ్వు ఎందుకు ఇలా కుమిలిపోతున్నావో అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఇంకా నిద్రపోలేదా బాబుగారు? శాశ్వతంగా నిద్రపోయే ముందు కొంచెం సేపు మెలుగురు ఉండడం చాలా ఆనందంగా ఉంటుందమ్మా. బాబుగారు, ఏమిటా మాటలు? పెళ్ళం కోసం మొగుడు ఎందుకు వస్తాడే? నీ మీద మోసు తీరక. బయటికి నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తానే? ఇద్దరం కలిసే వెళ్దాం. చూడా మద్దనా హాస్పిటల్లోనా? వచ్చేస్తున్నాడు. ఎంత పని చేసావు రవి బాబు, నన్ను బ్రతికించడానికి చివరికి హత్య కూడా చేసావా? రవి హత్య చేసినాడు. అది కాదమ్మా, తనే చేశానని స్వయంగా ఒప్పుకున్నాడట. ఏవో ఎందుకు ఒప్పుకున్నాడా గాని అతని హత్య చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది డాడీ. రవికి శేషగిరికి సరోజని గురించి విరోధం ఉండనే ఉంది కదమ్మా, అది చాలదు ఈ నేరం చేయటానికి. లేదు డాడీ, అది ఆయన స్వభావానికే విరుద్ధం. నేను నమ్మలేను డాడీ. వెంకటరాజారావు గారు, నేనే మీకు కబురు చేద్దాం అనుకున్నాను. కూర్చోండి. మీ రివాల్వర్ మీ దగ్గరే ఉందా? బై ఆల్ మీన్స్ ఎప్పుడూ నా దగ్గరే ఉంది. సారీ, ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాను. ఈ రివాల్వర్ మీదేనేమో చూడండి. అవును, ఇది నాదే. ఇక్కడికి ఎలా వచ్చింది? రవి మీ ఇంటికి వస్తుంటారా? ఒకప్పుడు వస్తుండేవాడు. ఈ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి రావటం మానుకున్నాడు. రవే దొంగతనంగా ఈ రివాల్వర్ తెచ్చి హత్య చేశాడు. వాట్? ఇన్స్పెక్టర్ గారు, రవి గారు నేను ఒకసారి కలుసుకోవచ్చా? అలాగే. థ్యాంక్ యూ. రవి, జ్యోతి, రవి నేను నమ్మలేను. రవి, మీరు హత్య చేయలేదు. లేదు జ్యోతి, నేనే చేశాను. రవి, ఎందుకు అనవసరంగా నేరాన్ని మీ పైన వేసుకుంటున్నారు? నిజం చెప్పమంటావా? చెప్పండి. నేనే చేశాను కనుక. జ్యోతి, జరిగిందంతా ఒక పేడకళ అనుకుని మర్చిపో. తీర్థం పుచ్చుకోవడం ఆపి బయలుదేరు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ నేనేం తప్పు చేశానని? శేషగిరి చనిపోయాడు తెలుసా నీకు? అందరూ అనుకుంటుంటే నేను కూడా విన్నాను. నిన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చాయండి. నువ్వు బాగా తాగించావా? వాడే తాగబోదు, నేనెందుకు తాగిస్తానండి? ఎందుకో చెబుతావు గానీ నడు పోలీస్ స్టేషన్. డాక్టర్, మన పురుషోత్తానికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, కానీ మానసికంగా ఏదో ఆందోళన పడుతున్నారు. మెలకు వస్తే పిచ్చి పిచ్చిగా సంధి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే కంటిన్యూస్ గా మార్ఫే ఇస్తున్నాం. ఒక్కసారి నేను కలుసుకోవచ్చా? నిద్రపోతున్నారు, ఇప్పుడు ఏం కలుస్తారు? ఐసీ.
యువర్ ఆనర్, 1వ ముద్దాయి రవి శేషగిరిని తనే హత్య చేశారని ఒప్పుకుంటున్నాడే గాని ఈ హత్యకు 2వ ముద్దాయి సరోజకు సంబంధం ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదు. కనుక ముద్దాయిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అర్జీ దాఖలు చేసుకుంటున్నాను. సరోజ గారు, శేషగిరితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఎలా తెలుసు? మనసున్నవాడుగా, మంచివాడుగా. అది సరే, బంధువుగానా స్నేహితుడిగానా? ఎలాంటిది మీ పూర్వ పరిచయం? చెప్పకూడని సంబంధమా? కాదు, ఏ జన్మదో చెప్పలేని బంధం. ఇది అని చెప్పుకోలేని పవిత్ర బంధం. కైండ్లీ నోట్ దిస్ యువర్ ఆనర్. సరోజ గారు, మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టాడు? తాగుబోతులు భార్యల్ని ఎందుకు వెళ్ళగొడతారు? అందరూ తాగుబోతులు భార్యల్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టబడ్డ ప్రతి భార్య పతివ్రత కాదు. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని అవమానించే హక్కు ప్రాసిక్యూషన్ వారికి లేదని మనవి చేస్తున్నారు. నో యువర్ ఆనర్, ముద్దాయి శీలాన్ని అవమానించడం కాదు. సివిల్ కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని చనిపోయిన ఆమె భర్త ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడింది. కనుక ఆమె శీలమే ఈ హత్యా నేరానికి మూలమని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సరోజ గారు, మీ భర్తను మీరు వదిలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ ఉన్నా మీ మీద ప్రేమను చంపుకోలేక మీ భర్త మీ దగ్గరికి చాలా సార్లు వచ్చాడు. మిమ్మల్ని తనతో రమ్మన్నాడు, అవునా? నా మీద ప్రేమతో కాదు, నా దగ్గర ఏదో డబ్బుందన్న భ్రమతో వచ్చాడు. చూడమ్మా, హత్య జరిగిన నాటి సాయంకాలం తనతో రమ్మని మీ భర్త మిమ్మల్ని బలంతో పెడుతూ ఉంటే రవి వచ్చి మిమ్మల్ని విడిపించాడు, నిజమేనా? అవును. వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. అవును. నీ అంతు చూస్తానంటూ శేషగిరి రవిని బెదిరించాడు. అవును. ఆ రోజు రాత్రి మీ భర్త తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మని మళ్ళీ బలవంత పెడుతూ ఉంటే రవి అతన్ని కాల్చి చంపాడు. కాదు, ఆయన నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేలింది. ఆ తర్వాత చేతిలో రివాల్వర్తో రవి గారిని చూశాను. అంతేగాని రవి గారు కాల్చడం నేను చూడలేదు. చూసినా చెప్తారని మేము అనుకోవడం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యూ కెన్ గో. మిస్టర్ రవి, ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశాడు. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాడు. కావచ్చు, కానీ మీ దుర్వ్యసనాలకు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారని కోర్టులో చెప్పాడు, అవునా? అవును. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి జ్యోతి కూడా మీకు సరోజకు అక్రమ సంబంధం ఉందని మీకు దూరమైంది. అందరిలాగే తను భ్రమపడింది, అందుకు బాధపడింది. హత్య జరిగాక అందరూ బాధపడచ్చు మిస్టర్ రవి, కానీ హత్య జరగక ముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది, అవునా? అవును. అయినా మీరు సరోజను గాని సరోజ బిడ్డను గాని వదులుకోవడానికి ఇష్టపడలేదు. వదులుకోవాల్సిన అవసరం లేదు. అందుకే సరోజ భర్త వచ్చి అడిగినా ఆమెను కాపురానికి వెళ్ళనివ్వలేదు. అతనితో సరోజను వెళ్ళనిస్తే కాపురానికి కాదు, సరోజ సమాధికి వెళ్ళి. అందుకని అతన్నే సమాధికి పంపించారన్నమాట. ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయడానికి, చివరికి హత్య కూడా చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా? కారణం చెప్పగలిగేదే అయితే ఈ హత్య చేయవలసిన అవసరమే వచ్చింది. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ ఇట్. మిస్టర్ రవి, హత్య జరిగిన రోజు సాయంత్రం సరోజన గురించి మీకు శేషగిరికి ఘర్షణ జరిగింది. ఎస్. అందుకే మీరు ఆమెను కాపాడడం కోసం ఆ రాత్రి సరోజ ఇంట్లోనే ఉన్నారు. కాదు, హాస్పిటల్లో మా నాన్న దగ్గర ఉన్నాను. మరి శేషగిరి వచ్చి సరోజను చంపబోవడం మీకు ఎలా తెలిసింది? అర్ధరాత్రి సరోజ ఇంట్లో శబ్దం అయితే పరిగెత్తాను. అక్కడ శేషగిరి సరోజను కత్తితో పడవబోతుంటే చూచి సహించలేక కాల్చి చంపేశాను. అంతా అబద్ధం. రవి హత్య చేయలేదు. ప్లీజ్, మీరు ఉద్రేకపడకండి. లేదు బాబు, రవి నిర్దోషి. హంతకుడు ఎవరో నాకు తెలుసు. నన్ను కోర్టు తీసుకెళ్ళి బాబు, ప్లీజ్. ఇది ఇప్పుడు ఎవరు వీలేదు. మీ పరిస్థితి ఏమీ బాగలేదు. లేదు బాబు, నేను చావక ముందు నన్ను కోర్టు తీసుకెళ్ళు. నా రవి నేను కాపాడుకోవాలి. రవి రవి యువర్ ఆనర్, సరోజపై ప్రేమను చంపుకోలేక ఆ అమాయకుడైన భర్త ఆమె కావాలని వెంటబడడంతో అతన్ని శాశ్వతంగా తొలగించి ఇరువురు స్వేచ్ఛగా బ్రతకవచ్చని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రాణం పోసినట్టుగా ఆయుష్ మూడిన ఆ భాగ్యుడు చివరిసారిగా భార్య కోసం ప్రయత్నించి అవమానించబడి ఇంతటితో వదలను, మళ్లీ వస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు. అప్పటికే హత్య చేయడానికి నిర్ణయించుకున్న ఈ ముద్దాయిలకు ఇదొక అదృష్టంగా, అవకాశంగా తోచింది. ఆ రాత్రి సరోజ ఇంటికి శేషగిరి తప్పకుండా వస్తాడని తెలుసుకున్న వీళ్ళిద్దరూ విషవలయం పన్నారు. ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం శేషగిరి రావడంతో ఇద్దరు కలిసి అతన్ని హత్య చేశారు. యువర్ ఆనర్, ఇది బాగా ఆలోచించి చేసిన దారుణమైన హత్య. ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. దేర్ఫోర్ యువర్ ఆనర్, హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి, హత్యను ప్రోత్సహించిన రెండవ ముద్దాయి సరోజకు సరి అయిన దండన విధించమని కోర్టు వారిని కోరుతున్నారు. హత్య చేసింది నేను. కన్న బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని కల్లారా చూడలేక కసిదీరా కాల్చి చంపింది నేను. కన్నబిడ్డ?
అవును, సరోజ నా కన్న బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టి కూడా నన్ను నాన్న అని పిలవలేని అభాగ్యురాలు. ఆమె తల్లి లక్ష్మి నా ఇంట్లో పని మనిషిగా ఉండేది. తల్లి లేని నా బిడ్డలనిద్దరిని కన్న తల్లి కంటే మిన్నగా పెంచేది. నా బిడ్డల మీద తను చూపించే ప్రేమ వల్లనే ఆమె మీద నాకు అభిమానం పెరిగింది. ఆ అభిమానమే అనురాగంగా మారింది. మా అనురాగ ఫలితమే సరోజ. కొన్నాళ్లకు సరోజను నా చేతిలో పెట్టి లక్ష్మి వెళ్ళిపోయింది. లక్ష్మిని చేరదీసినప్పుడు అడ్డురాని కులాలు, అంతస్తులు ఆమె బిడ్డను బహిరంగంగా స్వీకరించడానికి నాకు అడ్డొచ్చి పిరికివాడు. కన్న కూతురున్న మమకారం కూడా చంపుకొని సరోజని పని మనిషి పిల్లగానే పెంచాను. కానీ నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. నాకేమైనా అయితే నా సరోజ బ్రతుకు అధ్వానం అయిపోతుందేమన్న భయంతో ఈ రహస్యాన్ని రవికి చెప్పాను. నేను ఉన్నా లేకపోయినా నా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత రవికి అప్పగించాను. రవి కూడా సరోజని తన సొంత చెల్లెల్లాగే ఆప్యాయంగా చూస్తూ వచ్చాను. ఆమె జీవితం శుభప్రదం చెయ్యాలని దిక్కులేని ప్రసాద్ను చేరదీసి చదివించాను. అతనికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. కాలం కన్నెతను నా బిడ్డను నాకు దూరం చేశాయి. సరోజ శేషగిరిని ప్రేమించి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది తెలియక, ఎవరితోనూ చెప్పుకోలేక అనుక్షణం చిత్రహింస అనుభవించాను. కానీ విధి విలాసం చనిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికన్నట్టు నర్సుగా నాకు కనిపించింది. ఒకరోజు నమ్మించి మోసగించిన ఆ శేషగిరి సరోజను నా కళ్ళ ఎదుటి అవమానించడం భరించలేకపోయాను. ఆ రాక్షసుడు బ్రతికుంటే నా బిడ్డకు రక్షణ లేదనుకున్నాను. ఆ రోజు రాజారావు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చాడు. అయితే వస్తాను రా, నువ్వేం దిగులు పెట్టుకో. డ్యాంప్ లేడీ అన్నీ అవే చక్కబడతాయి. వస్తాను. ఆ రాత్రి పో బయటికి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తానే? ఇద్దరం కలిసే వెళ్దాం. మొగుడన్న మర్యాద లేకుండా రవిగారి చేత నన్ను కొట్టిస్తావు కదే. ఇప్పుడు చూస్తాను ఎవడేస్తాడో. ఓహో, ఇంతకు దిగించావన్నమాట. అయితే నిన్ను చచ్చిరావడం. రావు, నిన్ను చంపి నీ శవమైనా తీసుకెళ్తాను. పురాణాల్లో పతివ్రతలాగా నీ భర్త చేత తెచ్చి స్వర్గానికి వెళ్ళగా. ఇది నిజం. బాబు రవి తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడాలని ఎన్నో అవమానాలు, అభండాలు సహించావు. నీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు తండ్రి చేసిన హత్యాన్ని మీద వేసుకొని ఉరికమ్ము ఎక్కడానికి కూడా సిద్ధపడుతున్నావు. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను నాయన. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అంత మాట అనుకున్నా. అమ్మ సరోజ, ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్న తిరిగి వాడిని ఒక్కసారి క్షమించాను. చాలమ్మా, ఆ పిలుపు చాలు తల్లి. నీ చేత నాన్న అని పిలిపించుకోవడానికే కావాలి. ఇంతకాలం బ్రతికున్నానమ్మా. బాబు